రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రేశంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో స్థానికంగా భయాందోళన వ్యక్తమవుతోంది. ఇక మంటలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయో ఐ న్యూస్ స్క్రీన్ పై మనం చూడవచ్చు. సో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఊపిరాడని పరిస్థితులు అక్కడ ప్రస్తుతం నెలకొన్నాయి. ఇక ఘటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, అసలు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చాయా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, సంగారెడ్డి జిల్లాలో ఈ రోజు ఇది రెండో అగ్ని ప్రమాదం. మనం మొదట ఈ రోజు మధ్యాహ్నం సంగారెడ్డి పట్టణ శివార్లోని పోతిరెడ్డిపల్లిలో ఓ స్కూల్లో సడన్ గా అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు వచ్చి అంతా కూడా భవనం అంతా కాలిపోయింది. దట్టమైన పొగ రావడంతో అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. అయితే ఈ రోజు స్కూల్ కి సెలవు ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అది దాని నుంచి ఊపిరి పీల్చుకునేసరికి వెంటనే ఇంద్రేశంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఇక్కడ సాధారణంగా ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల్లో ఉన్న ప్లాస్టిక్ కెమికల్ డబ్బాలు, కెమికల్ డ్రమ్ములు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేస్తుంటారు. దీంతో ప్రమాదం జరగడానికి కెమికల్స్ కూడా కారణమై ఉంటుంది. సహజంగా ఇక్కడ కెమికల్స్ ఇట్లాంటి ప్రమాదకరమైన కెమికల్స్, ఎండకి మండే స్వభావం, పేలే స్వభావం ఉన్న కెమికల్స్ కూడా తీసుకొచ్చి ఉండడం వల్ల అవి ఎండకి ఎక్స్పోజ్ అయ్యి, గాలికి ఎక్స్పోజ్ అయ్యి అప్పుడప్పుడు అగ్ని ప్రమాదం సంభవిస్తుంటే దీనికి కూడా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏదైనా కెమికల్ రియాక్షన్ వల్లే ప్రమాదం జరిగినట్టయితే అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మొత్తం పెద్ద ఎత్తున ప్లాస్టిక్ డ్రమ్ములు, ప్లాస్టిక్ డబ్బాలు, కెమికల్స్ ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి దట్టమైన పొగ ఘాటు వాసనతో వస్తే కాసేపు అక్కడ కొంచెం చుట్టుపక్కల కూడా అంతా కొద్దిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. మొత్తం మంటలు ఎక్కువగా రావడంతో ఎమ్మటే అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి ఆ మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ క్రాంతి. ఇక తెలంగాణలో చెదురుమదురు ఘటనలు మినహా మున్సిపల్